సో సరదాగా మాట్లాడుకున్నప్పుడు క్రూ లోపల ఉన్నప్పుడు కొన్ని మిత్స్ ఉంటాయి, ప్యాసింజర్స్కి కొన్ని మిత్స్ ఉంటాయి. సో సంబడి దే విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో వాట్ ఈస్ కామన్ మిత్ అండ్ మిస్కన్సెప్షన్ అబౌట్ క్రూ విచ్ ప్యాసింజర్స్ విల్ హ్యావ్? చాలా మంది ప్యాసింజర్స్ అనుకుంటారు క్రూ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వ్ చేయడానికి అని, కానీ క్రూ మెయిన్గా ఆన్ బోర్డ్ ఎందుకంటే ఫర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, బికాజ్ వీ ఆర్ ట్రైన్డ్ లైక్ ఎమర్జెన్సీ ట్రైన్డ్ పర్సన్స్. పర్టికులర్లీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది మీకు. అదే మాకు ఇప్పుడు నేను అన్నాను కదా మాకు డ్రిల్స్ ఉంటుంది, ఫైర్ డ్రిల్ ఉంటుంది, డిచ్చింగ్ ఉంటుంది, మీరు చూసుంటారు లైఫ్ జాకెట్ వేసుకొని మాకు ఇవన్నీ ట్రైనింగ్స్ ఉంటుంది కదా. సో మోర్ దెన్ సర్వింగ్ ఫుడ్ అండ్ బెవరేజెస్, మేము అందులో ఉండేది ప్రజెంట్ అయ్యేది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ప్యాసింజర్స్ని హెల్ప్ చేయడానికి. సో చాలామందికి అది తెలీదు, వాళ్ళు అనుకుంటారు ఓకే దే ఆర్ ఓన్లీ టు సర్వ్ ఫుడ్ అండ్ బెవరేజ్ అని. రెస్టారెంట్లో బ్యారర్స్ లాగా ట్రీట్ చేస్తుంటారు కొంతమంది, అన్ఫార్చునేట్లీ. సో మాకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చే ఫ్లైయింగ్కి పంపిస్తారు. లైక్ ఇది కూడా ట్రైనింగ్ ఉంటుందా? లైక్ ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వ్ చేయడానికి కూడా ట్రైనింగ్ ఉంటుంది, బట్ యూ విల్ హ్యావ్ మోర్ ట్రైన్డ్ అబౌట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఈ కస్టమర్ సర్వీస్ ట్రైనింగ్లో మాకు ఫుడ్ అండ్ బెవరేజెస్ ఎంత టైంలో సర్వ్ చేయాలి, ఎలా సర్వ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ హౌ టు ట్రీట్ అ రూట్ ప్యాసింజర్, ఇవన్నీ మాకు నేర్పిస్తున్నారు. అందులో మాకు ఇట్లా మాక్ రోల్ ప్లేస్ ఉంటాయి దాట్ వాళ్ళు మా మీద అరుస్తారు, దే ట్రై టు ఏంటిది ఇరిటేట్, ప్రొవోకింగ్ గా ఉంటుంది, బట్ అది ట్రైనింగ్ లో ఉంటుంది హౌ టు హ్యాండిల్ రూట్ ప్యాసింజర్ అనేది. అది కూడా డ్రిల్ లాగా చేస్తారు, ఒక మాక్ డ్రిల్. మాకు మాక్ రోల్ ప్లేస్ ఉంటుంది, అది కూడా వైవ్ యాక్చువల్లీ. వాళ్ళు నిజం ప్యాసింజర్స్ కంటే అగ్రెసివ్ ఉంటారు యాక్చువల్లీ. దే డూ అబ్యూజెస్, లైక్ ఒకవేళ ఆన్ బోర్డ్ అలా జరిగితే హౌ విల్ యూ హ్యాండిల్ అన్నట్టు రోల్ ప్లేస్ ఉంటుంది. అది కూడా యాక్చువల్లీ వైవాలో కూడా ఉంటుంది. యు విల్ ట్రైన్ టు బి కామ్. yes. అట్లాంటివి ఉంటాయా సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేసావా? యాక్చువల్లీ ఉంటుంది, రూట్ ప్యాసింజర్స్ ఉంటారు, బికాజ్ అందరూ ఒకటేలాగా ఉండదు. కొంతమందికి మేబీ ఆన్ బోర్డ్లో ఫుడ్ ఆప్షన్స్ నచ్చదు, కొంతమందికి ఏంటిదంటే మేబీ సీట్ నచ్చదు. ఈవెన్ డొమెస్టిక్లో మ్యాక్సిమం 2 hours జర్నీ ఉంటుంది, అందులోనే ఫుడ్ ఆప్షన్ నచ్చకుండా గొడవ పెట్టేసుకుంటుంటారు. యాక్చువల్లీ అట్లా కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటిదంటే ఫ్లైట్ ఏదైనా డిలే అవుతున్నా, ఒకవేళ ఏటీసీ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు, ఇది కామన్ ప్రాబ్లం, కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బట్ దే హ్యావ్ దేర్ పర్సనల్ థింగ్ కదా.